పహల్గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఉగ్రవాదుల దాడిలో 2 తెలుగు వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. రాబో రోజుల్లో పహల్గామ్ దాడికి ఇండియా ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఆసక్తిగా ఉంది. అయితే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రం దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర దాడుల్లో 2 తెలుగు వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందించారు. ఒకవైపు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ప్రాణాలకు తెగిస్తున్నారు. మరోవైపు సైనికులకు ప్రజలు హాని చేసే వారికి ఇలాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. దేశం లోపల నుంచే క్లీనింగ్ మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది అంటూ లావణ్య త్రిపాఠి సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లావణ్య త్రిపాఠిని ప్రశంసిస్తూ ఆమెకి మద్దతుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కానీ ఉగ్రవాదుల చర్యని, పాకిస్తాన్ తీరుని ఎండగడుతూ దేశ ప్రజలు పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఉగ్రవాదుల దాడిలో 2 తెలుగు వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. రాబో రోజుల్లో పహల్గామ్ దాడికి ఇండియా ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటుంది అనేది ఆసక్తిగా ఉంది. అయితే పాకిస్తాన్ కి వ్యతిరేకంగా మాత్రం దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర దాడుల్లో 2 తెలుగు వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పందించారు. ఒకవైపు దేశాన్ని రక్షించేందుకు సైనికులు ప్రాణాలకు తెగిస్తున్నారు. మరోవైపు సైనికులకు ప్రజలు హాని చేసే వారికి ఇలాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. దేశం లోపల నుంచే క్లీనింగ్ మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది అంటూ లావణ్య త్రిపాఠి సదరు యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లావణ్య త్రిపాఠిని ప్రశంసిస్తూ ఆమెకి మద్దతుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.